కాబట్టి తప్పనిసరిగా రజితారెడ్డి గారు నిజమేనా ఈరోజు సాదిక్ అలీ గారు చెప్తున్నారు మీరు గుంజుకొని అయితే మీ భూములు ఉన్నాయి కాబట్టి అంటే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు అక్కడ ఉన్నాయి కాబట్టి సో అక్కడ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అంటున్నారు. చూడండి గవర్నమెంట్ వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు సహజంగా చేస్తుంటారు. ప్రజా ప్రయోజనార్థం చేసినప్పటికీ కూడా అది వాళ్ళ స్వప్రయోజనాలకు కూడా మార్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఉంటారు ప్రజలు, వాళ్ళు మార్చే ప్లేస్ లో కూడా ప్రజలు ఉంటారు. ప్రజలు లేని ప్లేస్ లోకి మార్చట్లేదు కదా మళ్ళీ కూడా. సో ఎక్కడ చేసినా ఒకటే అండి. కాబట్టి వాళ్ళు చేసింది మేము ఒప్పుకోమన్నట్టుగా ఇది చర్యకు ప్రతీకార చర్యలాగా చేస్తున్నారు తప్పితే ఇలా మార్చి ఇంకేదో సాధిస్తాం అంతకంటే గొప్పగా చేస్తాం అనేది మాత్రం నేను నమ్మట్లేదండి. ఇంకోటి ధరణి అనేది కూడా అదొక అత్యంత అత్యంత గొప్ప భూ సంస్కరణ చేసినటువంటిదండి అది. మరి దాన్ని కూడా వాళ్ళు మారుస్తామన్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అహోరాత్రులు కష్టపడి అనేక మేధోమథనం చేసి ఎంతో మంది నిపుణుల అభిప్రాయాలను సంప్రదించి వాళ్ళ అభిప్రాయాన్ని కోడీకరించి ఒక అద్భుతమైన పరిష్కారం తీసుకొస్తే ఇలా అది కూడా రద్దు చేస్తామంటారు. ఎందుకు? వాళ్ళు పెట్టింది మేము కంటిన్యూ చేయం, మేము కొత్తది పెట్టాలి, ఏం లేదు అంతా ఒకటే. కాకపోతే వాళ్ళు మేము ఇంకేదో గొప్పగా చేస్తామని ఊహించుకోవడం తప్పితే ఇంతకంటే అద్భుతంగా ఇంకెవ్వరూ చేయలేరు. ధరణి అనేది కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. మనం చూస్తున్నాం గత కొద్ది కాలంగా ఎక్కడ ఎటువంటి భూ తగాదాలున్నా భూ సమస్యలు లేకుండా కాపాడగలిగింది. ఒకప్పుడు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇంత తగాదాలు ఉండేవండి, మనం చూడలేదా? మనం చూడలేని ఇవన్నీ విఆర్ఏ దగ్గర నుంచి ఎంఆర్ఓ పైన రెవెన్యూ వ్యవస్థ కలెక్టర్ దాకా భూములు వాళ్ళ పేర్ల నుంచి వీళ్ళ పేర్ల మీదకి మార్చే అధికారం వాళ్ళకు ఉండే కదండి. అప్పట్లో వాళ్ళ పేరు మీద నుంచి వీళ్ళ పేరు మీదకి, వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పేరు మీద మార్చే అవకాశం ఉండే, ఆ అధికారం కూడా వాళ్ళకు ఉండే. ఎప్పుడు ఏ రాత్రి ఎవడు కబ్జా చేస్తాడు అనేది కూడా వాళ్ళకి ఆ భయం ఉండే. కానీ వీటన్నిటికీ చెక్కు పెట్టి రైతుల హక్కులను కాపాడింది ధరణి కదండి. మరి ఇవన్నీ ఏమీ లేదండి. వీళ్ళు చేసింది వాళ్ళు మార్చడానికి తప్పితే వాళ్ళు ఏదో నేను చెప్తున్నా కదండి, ఏదైనా కూడా గొప్పగా ఆలోచించే వ్యక్తిత్వం కాదండి. ఒకటి ప్రజలు కూడా నమ్ముతున్నారు. రజిత గారు ప్రయోజనాల దృష్ట్యా అన్ని రకాలుగా వాళ్ళు చూసిన తర్వాతనే కదండి ఏదైనా డిసిషన్ తీసుకునేది. ఇలా మార్చాల్సి వస్తుందంటే అది వాళ్ళ ప్రయోజనాల కోసం అని అనుకుంటున్నారు. ఈరోజు ఫార్మా కంపెనీ అనేది ఇంతకుముందు అన్నట్లు పొల్యూషన్ ఉంటుంది. అది సో ఎక్కడో ప్రభుత్వ భూమి, ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం, లేక అడవి, ఒక ప్రజలకు దూరంగా, గ్రామాలకు దూరంగా ఆ కంపెనీ పెట్టాలి. ఈరోజు హైదరాబాదులే ఆ ఏరియాలో ల్యాండ్ రేట్స్ కూడా చాలా ఉంటాయి. మీకు తెలుసు, 1 ఎకరా కోట్ల రూపాయల ల్యాండ్స్ ఉంటాయి. ఆ ప్రాంతంలో పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది కదా. అంటే ఆ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా? అన్ని విషయాల్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రికి అన్ని విషయాల అవగాహన ఉంటుంది ముఖ్యమంత్రికి అన్నప్పుడు. దీనిపైన ఎందుకు ఈ తప్పుడు అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఈరోజు ప్రజలు కూడా చాలా వరకు తిరస్కరించారు. ఈరోజు మనం చూస్తున్నాం అక్కడ ప్రజలు ఇది ఏదైతే ఎత్తేసారని చెప్పారో, ఇక్కడ నుంచి ఉండదు అని చెప్పినప్పుడు అక్కడ చాలా మంది రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా కష్టాలు తీరాయని. ఆ రోజుల్లో కోట్ల రూపాయల ఆ భూమి మేము ఏదో పొలం పని ఏమంటారు వ్యవసాయం చేసుకునే భూమిని ఆ రోజు ప్రభుత్వం లాక్కుంది మమ్మల్ని వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఈ రకమైన కామెంట్ చేశారు కదా అని. ఇది ప్రభుత్వానికి, మీ గత ప్రభుత్వానికి ఒక మచ్చనే కదా ఇది. మచ్చగా భావించట్లేదండి. చూడండి, ఏది కూడా తలపెట్టినప్పుడు కొన్ని ఏమంటారు టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు తలపెట్టిన దాన్ని కూడా చూడండి, రాను అక్కడ కూడా వస్తాయి. ఏదైనా ఎక్కడైనా 100% పీపుల్ని సాటిస్ఫై చేయలేమండి. ఏ కార్యక్రమం చేపట్టినా కొద్దిగా పాజిటివ్ ఉంటుంది, కొద్దిగా నెగిటివ్ ఉంటుంది. సరే, వాళ్ళు చేస్తున్న దాన్ని కూడా ఏమాత్రం ఉంటుందో ముందు చూస్తే కనబడుతుంది కదండి. ఏ ప్రక్రియ అయినా ప్రజల అవసరాల దృష్ట్యా ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఎంతో మందిని సంప్రదించిన తర్వాతనే కదండి చేస్తారు. ఇప్పుడు అక్కడేదో వాళ్ళకు ఉన్నాయి, అక్కడ చేస్తేనే మేము బాగుపడతాం అన్నట్టు కాదు కదా. ఇది ప్రజల కోసం చేయగలిగింది. కొన్ని సమీకరణాలు క్రోడీకరించిన తర్వాతనే డెసిషన్ తీసుకుంటాం. సరే, అది కొద్ది మందికి నచ్చొచ్చు, రియాజ్ గారు కూడా రేపు పొద్దున బయటపడుతుంది. రియాజ్ గారు ఒక్క విషయము, రియాజ్ గారు మీరు